ఈ ఫోటో నిజంగా నన్ను కలిచివేసింది, కన్నీళ్లు తెప్పించేసింది. ఇలాంటి సంఘటనలకు కారకులెవరని గట్టిగా గొంతెత్తి అడగాలనిపిస్తోంది, అరవాలనిపిస్తుంది. ఓ దేశమా, ఈ దేహం చేసిన నేరమేమిటి? ఓ రాజ్యాంగమా, రాసుకున్న రాతలేమయ్యాయి? ఓ ప్రజాస్వామ్యమా, చేసుకున్న ప్రమాణాలేమయ్యాయి? భవితవ్యం ఒలికిపోతోంది. కూడులేని గూడులేని నీడలేని బతుకులు ఎన్నో ఇలా నేల ఒరుగుతున్నాయి. ఒక్కసారి చూడండి, ఆ నేలపైన నిద్రించే పసిపాప పాదాలు దేశాన్ని వెక్కిరించినట్టు లేదు. రేపటిని కలగనలేని ఆ కన్నులు దేశాన్ని సున్నితంగా నిందించినట్టు లేదు. అలసిన ఆ పసిదేహం మట్టిపై కాగితాలతో కంకర్రాళ్ళ పేద పరుపుపై అలా పడి ఉంటే నిజంగా మనసు చెలించిపోతుంది. ఓ నేతల్లారా, ఈ దేశం వెలుగుతోందా? ఆకలి మంటల్లో కాలుతోందా? అసమానతలతో అల్లాడుతుందా? ఒకసారి చూడండి. నిజంగా పాలన మరణించింది. భర్తమాత పేదరికంలో మగ్గిపోతోంది. ఇన్నాళ్ళైందో ఆ పసిపాప ఆకడలోని పేగులు మెతుకుల రుచి ఎరిగి. మాసిన జుట్టు, చాలని బట్ట, బురదలో మునిగిన పాదాలు శాసనంపై సంతకం చేయలేకపోయాయి. వీధియే ఖరీదైన ఆవాసమైంది. భరోసా లేదు, భద్రత లేదు, ఓదార్పు లేదు, ధైర్యము లేదు. మా దేశం మాకిచ్చిన బహుమానం పేదరికం, మానవత్వం లేని నాయకత్వం. కారణం అంతా స్వార్థం, స్వార్థం, స్వార్థం. ఇక చట్టం, న్యాయం అనేవి శూన్యం.